నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశా. ఏంటండి మహేష్ బాబుని డిన్నర్ కి పిలిపిస్తున్నారా? అబ్బా అది కాదే, నీకోసం డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చా. అయినా తినే ముందు రుచెందుకే, చూస్తావుగా. ఓ మీ ఇష్టం అండి. త్వరగా రండి. మౌర్య మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా? హాయ్రా శ్రీరామ్, హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయారు అసలు? ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? హే, తను నా వైఫ్ కాదు, నీలా ఓ ఫ్రెండ్ వైఫ్. ఈమె నా భార్య, పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకేరా. అబ్బా ఏంటి తలనొప్పి? ఏంటి విడా ఏం మాట్లాడకుండా అదోలా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. ఓకేరా, ఓకేనా? బాయ్. తప్పకుండా వస్తా. బాయ్ రా, జాగ్రత్త రా. కలుద్దాం రా మళ్ళీ. వాడు నా ప్రాణ స్నేహి. ఏంటి డల్లుగా ఉన్నాడు? మౌర్య ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ ఏంజల్ బర్త్డే కాబట్టి. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమైంది అలా ఉన్నావు? కథలు పట్టుకొని ఎన్ని రోజులు తిరిగినా లాభం లేకుండా పోయింది. అందుకే నేనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. బాగుందండి, మంచి ఆలోచనే. కానీ దానికి కోట్లు పెట్టాలేమో. అపూర్వ, 5 లక్షలున్నా చాలు. చిన్నగా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలి. అంతేనా? అదో వింతేనా అన్నట్టుగా అన్నావు. నేను ఇస్తే తీసుకుంటావా? మళ్ళీ అడగనంటే తీసుకుంటా. అడగనులే. స్నేహితుడు చాలా మారిపోయాడు సీత. ఓ సారీ అండి. ఏమండి, ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు. కొంపదీసి వీడు చూడలేదు కదా. ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు,